రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై కీలక ప్రెస్ మీట్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అక్టోబర్లో పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారాయని, వరద నీటిని నియంత్రించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం ఆ తర్వాత అంబర్పేటలో బతుకమ్మ కుంటను జాతికి అంకితం చేశారు. 10 ఏళ్లు అవకాశం ఇస్తే న్యూయార్క్ను తలదన్నేలా నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది కుట్రలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్పేటలో ఎఫ్సీడీఏ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ ఫీల్డ్ కు భూమి పూజ చేశారు. ఇంకెన్నాళ్ళు న్యూయార్క్, దుబాయ్ గురించి మాట్లాడుకుందామని ప్రశ్నించారు సీఎం. తనకు సహకరిస్తే ప్రపంచం మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేస్తానన్నారు. ఫ్యూచర్ సిటీ మీదుగానే బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ వెళ్తుందన్నారు. మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల రోడ్డు మంజూరైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నేను నా గురించో, నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్టులకు పోయి నష్టపోవద్దన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దని సూచించారు. కోర్టులకు పోకుంటే తానే మాట్లాడి భూమి విలువకు తగ్గట్లు నష్టపరిహారం ఇస్తానన్నారు. భూ నిర్వాసితులతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి మాట్లాడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములున్నోళ్లకు అన్యాయం చేయనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదే విధంగా టీజీఐఎస్సీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం. హైదరాబాద్ అంబర్పేటలో నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను ప్రారంభించారు సీఎం రేవంత్. దాదాపు 539 కోట్లతో జలమండలి సీఫేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్ను నిర్మించింది జలమండలి. 319 కోట్లతో 212 ఎంఎల్డీ సామర్థ్యం గల అంబర్పేట ఎన్టీపీసీని ప్రారంభించింది. 109.24 కోట్లతో 64 ఎంఎల్డీ సామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ, 44.46 కోట్లతో నిర్మించిన 25 ఎంఎల్డీ సామర్థ్యం గల ముల్లకత్వా ఎస్టీపీ, 34.13 కోట్లతో నిర్మించిన 14 ఎంఎల్డీ సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీని ప్రారంభించారు. 3849.10 కోట్లతో మరో 39 ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన చేశారు. 3 ప్యాకేజీల కింద ఈ ఎస్టీపీలను నిర్మించనున్నారు. చెరువులను చెరబట్టే వాళ్ల తాట తీయాలనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. అంబర్పేటలో బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మ కుంట పైలాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత చెరువులో చీరసార వేసి పూజలు చేశారు. తొలి బతుకమ్మను మేయర్ గద్వాల విజయలక్ష్మి వేశారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తుంటే కొంతమంది పనిగట్టుకొని విమర్శించారని చెప్పారు. మూసి పునరుజ్జీవానికి అందరూ సహకరించాలన్నారు. లోకల్ ఎమ్మెల్యే వెంకటేష్ సహకరించారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పారు. అంబర్పేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు సీఎం. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుండ్రు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా హైదరాబాద్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు. అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నుంచి పూలు జల్లిన నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయి.
ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు. విత్-ఇన్ 100 డేస్లో ఈరోజు బతుకమ్మ కుంట నిజమైంది, కళల సాకారమైంది. 5 ఎకరాల 15 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం పోసింది. దాదాపు 7,40,00,000తో సుందరీకరణ చేశారు. బతుకమ్మ కుంటలో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్వే ఏర్పాటు చేశారు. ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నారు మంత్రులు. ఐటీ, స్పోర్ట్స్, పరిశ్రమల జోన్గా ఫ్యూచర్ సిటీ ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీ దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందన్నారు. ఫ్యూచర్ తెలంగాణకు కొండారెడ్డిపల్లి రోల్ మోడల్గా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకమన్నారు మినిస్టర్స్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు బట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతుందని చెప్పారు. బందర్ పోర్ట్ బెంగళూరుకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుందన్నారు డిప్యూటీ సీఎం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా ఈ ఫ్యూచర్ చుట్టూ తిరుగుతుంది అన్నటువంటి అద్భుతమైన ఆలోచనలతో ఈరోజు ఆ రోడ్డుకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చారు. ఐటీ, స్పోర్ట్స్, పరిశ్రమల జోన్గా ఫ్యూచర్ సిటీ ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ చండీగఢ్ కంటే 10 రెట్లు మెరుగ్గా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక ప్లాంట్ సిటీ అంటే చండీగఢ్ ఉండేది, దానికంటే 10 రెట్లు బాగా ఉండాలని రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన. అందుబాటులో ఉన్న నిధులతో ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. నాగర్ కర్నూలు జిల్లాలోని సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు దామోదర. 91,17,00,000తో 164 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ తర్వాత ప్రతి కుటుంబానికి సోలార్ సౌకర్యం కొండారెడ్డిపల్లిలోనే వస్తుందన్నారు. ఫ్యూచర్ తెలంగాణకు కొండారెడ్డిపల్లిని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి దామోదర. కొండారెడ్డిపల్లి గ్రామంలో సోలార్ ఎనర్జీ అనేది ఏ రకంగా మనము వాడుకోవాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలలో ఈ సోలార్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామం. గిరిజన వర్సిటీతో స్థానిక యువతకు ఉన్నత విద్య అభ్యసించే ఛాన్స్ దక్కుతుందన్నారు మంత్రి సీతక్క. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాను పూర్తి బాధ్యత తీసుకుని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. 24 కోట్ల రూపాయలతో 8.4 కిలోమీటర్ల ప్రహారీ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి కేంద్రంగా ఉండబోతుంది. కాబట్టి మిగిలిన పనులను కూడా తొందరగా బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసే విధంగా మేమందరం కూడా పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసి తొందరలోనే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బతుకమ్మ సంబరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేందుకు ప్రయత్నాలు చేపట్టామన్నారు. బతుకమ్మ పండుగతో మహిళా శక్తి సంఘటితమవుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సైకిల్, బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులు బతుకమ్మ చుట్టూ స్కేటింగ్ చేస్తూ బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ అనేది 200 సంవత్సరాల చరిత్ర. ఈ బతుకమ్మ పండుగ ద్వారా అందరూ దేవుళ్ళను పూలతో కొలిస్తే మనం ఈ బతుకమ్మ ద్వారా పూలనే కొలుస్తూ ఉన్నాం. 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన పద్ధతిలో ఇందులో అందరూ పాల్గొనాలి. కిలా వరంగల్ కోటలోని కుష్మహల్ దగ్గర బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి కొండా సురేఖ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సహా మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. ప్రధాని పిలుపు మేరకు భారతీయులంతా స్వదేశీ వస్తువులను వినియోగించాలన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు నేతలు. దసరా, దీపావళికి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడాలన్నారు. స్వదేశీ వస్తువులు వినియోగిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మన మార్కెట్ను మనమే పెంచుకోవడంతో పాటు అభివృద్ధి చేసుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మోదీ మన్ కీ బాత్ వీక్షించారు రామచంద్రరావు. మనకు సంబంధించినటువంటి ఒక చేనేతలు కానీ మన లోకల్లో తయారైతున్నటువంటి ఒక చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్లకు మనం ఒక ఆర్థిక వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి స్వదేశీ అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా స్వచ్ఛ భారత్తో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి స్వస్థ భారత్. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఎవరితో ఎవరు కలిశారో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయన్నారు. అమీర్పేట్లో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ రోజు ఎవరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర బీజేపీకి లేదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఎవరినైనా విచారిస్తారని చెప్పారు. వాళ్ళే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి ఈరోజు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఎలగబెట్టాడు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్తో కానీ మేము ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కానీ కలవలేదు, భవిష్యత్తులో కలవం. మేము ఎవరితో కలుస్తున్నామో మాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మేమేంటో, మా పార్టీ ఏంటో, మా సిద్ధాంతం ఏంటో మాకు తెలుసు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. అగ్రరాజ్యాలు పన్నులతో భారాన్ని మోపుతున్నా భారత్ ఆర్థికంగా ఎదుగుతోందన్నారు. కూకట్పల్లిలో మోదీ మన్ కీ బాత్ ను వీక్షించారు లక్ష్మణ్. దసరా, దీపావళి సందర్భంగా స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 గాంధీ పుట్టినటువంటి రోజు, గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ మరి అందరూ కూడా చేనేత వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఈరోజు ఈ మధ్య కాలంలో వారు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలో దీపావళి కంటే ముందే పేద కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాలకి ఇంట్లోకి లక్ష్మీదేవి మొదలే ప్రవేశించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా అలాయ్ బలాయ్ నిర్వహిస్తామన్నారు బీజేపీ నేత, అలాయ్ బలాయ్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి. అక్టోబర్ 3న అలాయ్ బలాయ్ నిర్వహిస్తామన్నారు. ఈసారి దేశ కీర్తి, ఖ్యాతి సాధించిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలాయ్ బలాయ్ ఉంటుందన్నారు. ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి కనబడేలా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాం. దత్తాత్రేయ గారు చూపించిన దారిలో వెల్కమ్ చేసే ప్రతి గెస్ట్కి కూడా ఎర్ర చెమ్మల కండువా కప్పడం కానివ్వండి, కళాకారులు స్వాగతం పలకడం కానివ్వండి, తెలంగాణ వంటకాలు కానివ్వండి. అంటే ఇది ఉన్న రాజకీయ నాయకులు వచ్చి గౌరవిస్తే ముందు తరాలకు కూడా తెలంగాణ సంస్కృతి ఆ గుర్తింపు తరతరాలకి ముందుకు పోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అలాయ్ బలాయ్. ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా 30న హైటెక్స్లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మేరా దేశ్ పెహ్లే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రధాని మోదీ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహించనుంది. 15,000 మంది ఈ ప్రోగ్రాంకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ హైటెక్స్లో కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డు ఉద్యమం చేపట్టారు నేతలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వం 4th సిటీ చేపట్టిందని ఆరోపించారు. కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్ణాటక చర్యలను మీరు అడ్డుకుంటారా లేదా మేము వెళ్లి అడ్డుకోవాలా అని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే గులాబీ జెండా ఊరుకోదన్నారు మాజీ మంత్రి. అచ్చంపేటలో జరిగిన జనగర్జన సభకు హాజరయ్యారు కేటీఆర్. రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు.
ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే. ఫోర్త్ సిటీ కాదు, ఉన్న సిటీని రేవంత్ పట్టించుకోవాలన్నారు కేటీఆర్. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోవటం లేదన్నారు. మెట్రోను రద్దు చేసి రేవంత్ ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ చేపట్టారని విమర్శించారు కేటీఆర్. ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి ముందు. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోళ్ళు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో ప్రజలకు తెలియజేసేలాగా ఉద్యమం చేపట్టారు నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్లో బాకీ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు కేటీఆర్. సమతానగర్లో ఇంటింటికి వెళ్లి బాకీ కార్డు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. గురుకులాలకు నిత్యావసరాలు సప్లై చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్. ఇలా చేస్తే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు హరీష్. ఇవి బులెటిన్ అప్డేట్స్.